హలో గైస్, వెల్కమ్ టు తెలుగు సినిమా ముచ్చట్లు. భారతీయుడు 1996లో రిలీజ్ అయ్యి ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ అయిందో తెలిసిందే. ఆల్మోస్ట్ 28 ఇయర్స్ తర్వాత ఈ ఐకానిక్ సినిమాకి సీక్వెల్ వచ్చింది. ఈ సినిమాకి సీక్వెల్ వస్తుంది అని అనౌన్స్ అయినప్పటి నుంచి ఫ్యాన్స్లో కానీ మూవీ లవర్స్లో కానీ ఎక్సైట్మెంట్ మామూలుగా లేదు. అయితే షూటింగ్ స్టార్ట్ అయ్యి వేరియస్ రీజన్స్ వల్ల ఫినిష్ చేయడానికి చాలా ఇయర్సే పట్టింది. ఇక మొత్తానికి ఈరోజు రిలీజ్ అయిన ఈ మూవీ ఎలా ఉంది అనేది వీడియోలో చూద్దాం. ఈ సినిమా స్టోరీ ఏంటనేది ట్రైలర్లోనే చాలా క్లియర్గా చెప్పేశారు. బేసిక్ ప్లాట్ ఏంటంటే, దేశంలో కరప్షన్ మళ్ళీ ఎక్కువైపోతుంది. ఒక యూట్యూబ్ ఛానల్ రన్ చేసే చిత్ర అరవింద్కి ఎదురైన కొన్ని సిచ్యువేషన్స్ వల్ల సొసైటీని ఎలాగైనా మార్చాలి అనుకుంటాడు. కానీ తన వల్ల అవ్వదనుకొని #కమ్బ్యాక్ ఇండియా అని సోషల్ మీడియాలో వైరల్ చేస్తాడు. దీంతో ఎక్కడో ఉన్న తైవాన్లో ఉన్న సేనాపతి ఇండియాలో జరుగుతున్న దారుణాలన్నీ చూసి మళ్ళీ ఇండియాకి వస్తాడు. అయితే ఇండియాకి వచ్చాక సేనాపతి ఎవరిని టార్గెట్ చేశాడు అనేది మిగతా కథ. 1996లో వచ్చిన భారతీయుల్లో కరప్షన్, ఒక ఫ్రీడమ్ ఫైటర్ కరప్షన్కి అగ్నెస్ట్గా వార్ చేయడం ఆ టైంలో చాలా కొత్తగా అనిపించే పాయింట్స్. కానీ ఇప్పుడు ఆల్మోస్ట్ 28 ఇయర్స్ తర్వాత కరప్షన్, కరప్టెడ్ ఆఫీసర్స్ అనేవి చాలా కామన్ టాపిక్స్ అయిపోయాయి. సో ఈ టైంలో సీక్వెల్స్తో వస్తున్నప్పుడు స్టోరీ చాలా యూనిక్గా ఉండాలి. బట్ భారతీయుడు 2లో అదే మిస్ అయింది. ఆల్రెడీ భారతీయుడి ప్రీమియర్స్ ఎలా ఉంటుంది అనేది ఐడియా ఉన్న ఆడియన్స్కి ఈ భారతీయుడు 2 అసలు కిక్కివ్వదు. చాలా అవుట్డేటెడ్ సీన్స్తో త్రూ అవుట్ సినిమా ఉంటుంది. కొంచెం రొటీన్ అయినా సిద్ధార్థ్తో ఉండే సీన్స్తో ఇంట్రెస్టింగ్గానే స్టార్ట్ అవుతుంది సినిమా. సేనాపతి ఇండియాకి రావడానికి చేసిన సెటప్ అంతా ఎంగేజింగ్గానే ఉంటుంది. అయితే ఎప్పుడైతే సేనాపతి ఇండియాకి వస్తాడో అప్పటి నుంచి స్టోరీ ఎలా ఉండబోతుంది అనేది ప్రతి ఒక్కరికి ఈజీగా అర్థమైపోతుంది. అంత ప్రిడిక్టబుల్గా ఉంటుంది స్టోరీ. ఫస్ట్ హాఫ్లో స్టార్టింగ్ ఒక 20 మినిట్స్ తప్ప మిగతా అంతా రొటీన్గా డ్రాగ్ చేసినట్టు అనిపిస్తుంది. కమల్ హాసన్ గారు ఉన్నా కూడా బోర్ అనిపించిందంటే సీన్స్ ఎంత రొటీన్గా ఉంటాయో అర్థం చేసుకోండి. ఇక ఫస్ట్ హాఫ్తో కంపేర్ చేస్తే సెకండ్ హాఫ్ కొంచెం బెటర్గానే ఉంది. ఇంటెన్స్ డ్రామా అండ్ ఎమోషన్తో ఎంగేజ్ చేయాలనుకున్నారు. బట్ డ్రామా పర్లేదు కానీ ఎమోషన్ మాత్రం ఎక్కడా వర్కౌట్ కాలేదు. సెకండ్ హాఫ్ కూడా చాలా డ్రాగ్ చేసినట్టు అనిపిస్తుంది. చాలా సీన్స్ ట్రిమ్ చేయొచ్చు. అసలు 3 గంటల ఫుటేజ్ ఎందుకు ఉంచారో శంకర్ గారికి తెలియాలి. ఈ సినిమా ప్రమోషన్ టైంలో కమల్ హాసన్ గారు భారతీయుడు 2 చేయడానికి రీజన్ భారతీయుడు 3 ఐడియా అని చెప్పారు. అప్పుడే అర్థమైపోయింది ఈ సినిమా అంత ఏముండదని. అండ్ రిలీజ్ అయిన ట్రైలర్ కానీ సాంగ్స్ కానీ ఆడియన్స్ అటెన్షన్ని గ్రాప్ చేయలేకపోయాయి. నాకు పర్సనల్గా అనిపించింది ఏంటంటే, ఈ సీక్వెల్స్ లాంటివి తీయకుండా భారతీయుడు లాంటి ఐకానిక్ సినిమాని అలానే ఉంచేస్తే బాగుండేది. ఎందుకంటే ఇప్పుడున్న జెన్జీ టైంలో ఇలాంటి జానర్లో కొత్తగా తీసి ఆడియన్స్ని ఎంగేజ్ చేయడం చాలా కష్టం. ఇక యాక్టింగ్ విషయానికి వస్తే కమల్ హాసన్ గారి యాక్టింగ్కి పేరు పెట్టలేం. ఈ ఏజ్లో కూడా అంత హెవీ మేకప్తో యాక్టింగ్ చేయడం అంటే మామూలు విషయం కాదు. ఆయనకున్న డెడికేషన్కి హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే. ఇక సేనాపతిగా యాజ్ యూజువల్గా ఎరగదీశాడు. కానీ మేకప్ అక్కడక్కడ తేడా కొట్టేసింది. సిద్ధార్థ్కి చాలా ఇంపార్టెంట్ రోల్ పడింది అండ్ ఉన్నంతలో బాగానే చేశాడు. రకుల్ ప్రీత్ సింగ్కి ఎలాంటి స్కోప్ లేదు. ఎస్జే సూర్య క్యామియో అపిరెన్స్తోనే ఇంప్రెస్ చేశాడు. ఇక సముద్రకని, ప్రియా భవాని శంకర్ అండ్ మిగతా యాక్టర్స్ పర్వాలేదు. టెక్నికల్గా భారతీయుడు 2 టాప్ నాచ్ ఉంది. శంకర్ సినిమాలో స్టోరీ ఎలా ఉన్నా ప్రొడక్షన్ క్వాలిటీ మాత్రం వేరే లెవెల్లో ఉంటాయి. ఈ సినిమాలో కూడా హై స్టాండర్డ్ విజువల్స్ ఉంటాయి. రవివర్మన్ గారి సినిమాటోగ్రఫీ సినిమాకి తగ్గట్టు రిచ్గా ఉన్నాయి. ఎస్పెషల్లీ క్యాలెండర్ సాంగ్లో అయితే విజువల్స్ మస్తున్నాయి. ఇక అనిరుద్ధ్ రవిచంద్రన్ సాంగ్స్ కానీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ చాలా యావరేజ్గా ఉన్నాయి. అసలు సినిమా చూస్తున్నంతసేపు అనిరుద్ధ్ అయినా మ్యూజిక్ ఇచ్చింది అనిపిస్తుంది. యాక్చువల్గా అనిరుద్ధ్ తన మ్యూజిక్తో ఎలివేట్ చేసే సీన్స్ కూడా పెద్దగా లేవనుకోండి. ఇక శంకర్ గారికి రోబో తర్వాత అసలు హిట్టే లేదు. బట్ మళ్ళీ భారతీయుడు 2తో డిసప్పాయింట్ చేశారనే చెప్పాలి. స్టోరీ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ ప్రతిదీ అవుట్డేటెడ్గానే ఉంది. ఫైనల్గా భారతీయుడు 2 యావరేజ్ సినిమా. బట్ కమల్ హాసన్ గారి కోసం, శంకర్ గారి కోసం ఒకసారి చూడొచ్చు. మరి ఈ సినిమా పైన మీ ఒపీనియన్ ఏంటనేది కమెంట్స్లో మెన్షన్ చేయండి. అండ్ ఈ వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టి మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.